కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గంటా వారితో వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే నాటుకోడి పులుసు రాగి సంగటి అనమాట. ఈ నాటుకోడి పులుసు వచ్చేసి నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కుక్కర్లా అవసరం లేకుండా మెత్తగా ఉడికిపోయిందనమాట. అలా ఈజీగా వండేసుకోవచ్చు. ఇలా రాగి సంగటి చేసుకొని చక్కగా దాన్ని ముద్ద కింద చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మనం చిన్న హోల్ కింద పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని దానిపై నుంచి నాటుకోడి పులుసు వేసుకుని తింటా ఉంటే ఉంటుందండి. హాహా అనాల్సిందేనమాట. అంత బాగుంటుంది అది. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే అన్నం ఉంటే చాలు అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా మంచిది. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. దీన్ని మనం ముందుగా ఒక 1/2 కిలో నాటుకోడి మాంసం తీసుకున్నాను అనమాట. నేను దీన్ని శుభ్రంగా కడిగేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. దీనికోసం అనేసి అల్లం వెల్లుల్లి రోట్లో దంచేసుకున్నాను అనమాట. దానికి ఒక 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుని ముందుగా కూడా ఎగ్స్ అయితే పెట్టేసుకుని అందులో మనం తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. కూరలో పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు అనమాట కూర, అందుకని నేను మామూలుగా వండుతున్నాను. ఇందులో మనం ముందుగా ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా తప్పక ట్రై చేయండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది. నాటుకోడి పులుసులోకి రాగి సంగటి అద్దరిపోద్ది అనమాట. దాన్ని ఇలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు అందులోనే మనం దంచుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకుని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం పసుపు కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నీటి కూరల్లో పసుపు అయితే ముందు వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే నీటి వాసన ఉండకుండా ఉంటుంది. దాన్ని ఫ్రై చేసుకుంటూ అలాగా దీంట్లో మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసం ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. 1/2 కేజీ చికెన్ అండి ఇది. నాటుకోడి పుంజు మాంసం అన్నమాట. చూసారు కదా, అందులో వేసేసుకొని మనం కలిపేసుకోవాలి ఒకసారి. ఇది ఒక 1/2 అవర్ అయినా సరే పడుతుందండి. సిమ్లో పెట్టి అలా వదిలేసుకుని మనం మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు. నేను అలా సిమ్లో పెట్టి 1-2 సార్లు చూసుకుంటూ కూర దాన్ని అలా వదిలేసాను. ఇంకేమీ వేయలేదన్నమాట. అల్లం పేస్ట్లో ఉడుకుతుంది అనమాట, మెత్తగా ఉడికిపోద్ది. కొంచెం వాటర్ అయితే వేసి అలా ఉడికించేసాను. తర్వాత మూత తీసి చూసారు కదా వాటర్ ఎలా ఉందో, ఇంకా వాటర్ అయితే ఉంది. దీంట్లో మనం కొంచెం ముక్క అయితే ఉడికిపోయిందనమాట, చక్కగా ఉడికిపోయింది. మనం ఇందులో కారం మసాలాలు కూడా వేసేసుకోవచ్చు. అయితే ముందుగా మనం కల్లుప్పు అయితే తగినంత అయితే వేసుకోవాలి. ఇందులోనే మనం కారం కూడా తినగలిగే అంత కారం కూడా వేసుకోవాలి. నాటుకోడి కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకుని మనం అందులో ఇంట్లోనే దంచి పెట్టుకున్న మసాలాలు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట. మనం మామూలుగా వండుకునే చికెన్ కన్నా ఈ చికెన్ కూర చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇది అన్నంలో కూడా చాలా బాగుంది, రాగి సంగటిలో ఇంకా బాగుందన్నమాట. ఇందులోనే మసాలాలన్నీ వేసేసుకుని ముందుగానే కలిపేసుకోవాలి. తర్వాత కూర పెద్ద ఉడుకోవాల్సినంత అవసరం ఏముండదు. అందుకే ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసాను అనమాట ఒకసారిగానే. ఇంకా మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుందండి కొంచెం పుదీనా వేసుకుంటాంలో. అందుకే అన్నీ వేసి కొద్దిగా వాటర్ అయితే వేసి కూరనైతే కొంచెం ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఎక్కువసేపు అవసరం లేదు.
ఆల్రెడీ చికెన్ బాగా ఉడికిపోయింది కదండి, ఎందుకంటే పులుసు కోసం అనేసి వేస్తున్నాను వాటర్. అది నాటుకోడి పులుసు కదా మరి, ఎందుకని పులుసు కోసం అయితే వేసాను. తర్వాత మనం ఉప్పు అది చూసుకోవచ్చు, కొంచెం ఉడికినాకుండి అలా ఒక 5 నిమిషాలు ఉడికినాకుండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుంటే కూర చూసారు కదా దగ్గర పడిపోయింది చక్కగా. ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. సూపర్ ఉందండి కూర, నాటుకోడి. అంతేనా, నాటుకోడే కదా. దీంట్లోకి మనం కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీనికి మనం ఒక చిన్న కప్పు బియ్యం అయితే పెట్టాను అనమాట, రేషన్ బియ్యం. ఇవి చక్కగా మెత్తగా అయితే ఉడికించేసాను. అన్నం ఇలా దగ్గరగా ఉడికిపోయినాకుండి దీన్ని మనం ఒక కప్పుతో ఇంకో కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను. ఎందుకంటే రాగి పిండితోనే ఎక్కువగా చేసుకుంటాము, కానీ మనం అలా గుర్తుగా తినలేము కాబట్టి అన్నంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి. కొద్ది రాగి పిండితో రాగి ముద్ద తినలేము మనం. మన ఆంధ్ర సైడ్ అన్నం ఎక్కువ అలవాటు కాబట్టి ఇలా అన్నంలో రాగి పిండి వేసుకొని చేసుకుంటే కొంచెం తినగలుగుతాం అన్నమాట. కానీ చాలా బలమండి ఇది, చాలా మంచిది కూడా. పిల్లలకి ఇందులో కొంచెం మజ్జిగ వేసి ఇచ్చినా కూడా చాలా మంచిది. ఇలాగా నాకు తెడ్డు ఏమీ లేదు కాబట్టి గరిటె పప్పు గుత్తి అయితే పెట్టేసి అందులో కొంచెం రాగిపిండి వేసుకుంటూ కలిపేసుకున్నాను అనమాట. కొంచెం కలుపుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, చూసుకుని కలుపుకోండి, లేకపోతే కిందకి దించేసుకొని కలిపేసుకోవాలన్నమాట. దీన్ని డేక్సన్ కింద పెట్టేసుకోవచ్చు. పిండి అంతా అన్నంలోకి చక్కగా కలిసిపోవాలి. ఇది కలిపినప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నమాట. మనం పైన చేసుకోలేకపోతే పొయ్యి మీద కింద పెట్టుకొని మనం చక్కగా కలిపేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా, అలా కింద పెట్టేసుకుంటే మనకి పిండి అన్నం అంతా కలిసిపోద్ది అనమాట. ముద్ద అయితే రెడీ అయిపోద్ది. దీన్నే మనం మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మనం రాగి పిండి కూడా వేసాం కాబట్టి ఆవిరికి చక్కగా అలా వదిలేసుకుంటే అందులోనే ఉడికిపోద్ది అది. తర్వాత చూస్తే చక్కగా అలా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం చక్కగా ముద్ద కింద చేసేసుకుని వేడివేడిది అయితే పట్టుకోలేకపోయాను నేను, అందుకే గమ్ముని తీసి ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. కొద్దిగా నెయ్యి వేసి దానిపైన నాటుకోడి పులుసు వేసుకుని తింటే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాటుకోడి పులుసు రాగి సంగటి మీకు ఎలాగా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.